మ్యాట్ ఏఎన్ఎస్ వచ్చేసి తమిళనాడులో యాక్టర్ విజయ్ కి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పి అయితే సర్వే అయితే చేశారు. తమిళనాడు గవర్నెన్స్ గురించి 234 ఉన్న అసెంబ్లీ సీట్లో మన విజయ్ గారికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఆ సర్వేలో ఉందంటే దాదాపు 6 నుంచి 12 సీట్లు వస్తాయని చెప్పి అయితే మెన్షన్ అయితే చేశారు. అంటే విజయ్ సీఎం అవడం చాలా కష్టం అని చెప్పి ఈ పోల్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఎంఏకి వచ్చేసి దాదాపు 110 నుంచి 120 వరకు వస్తాయని, అలాగే అలియన్స్ ఉన్న ఎన్డీఏకి వచ్చేసి దాదాపు 110 నుంచి 115 వరకు వస్తాయని చెప్పి అంటున్నారు. ఇంకా 6-12 సీట్లు వచ్చేసి మన విజయ్కి అయితే వస్తాయని చెప్పి అయితే ఆ సర్వేలు అయితే అంటున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే విజయ్ వచ్చేసి ఎన్డీలో జాయిన్ అవ్వడమే కరెక్ట్ అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం యాక్టర్ గా వచ్చి ఎవ్వరు కూడా ఆ సీఎం అయినట్లు ఎన్టీఆర్ గారిని తప్పితే ఎవ్వరు కూడా సీఎం అయినట్లు చరిత్రలోనే లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి ట్రై చేశారు, బట్ తను 20% ఓట్ షేర్ తెచ్చుకున్నప్పటికి కూడా దాదాపు 19 సీట్లు గెలిచినప్పటికీ తను ఓడిపోయాడు. ఒక చోట గెలిచాడు, ఒక చోట ఓడిపోయాడు. తన సొంత ఊర్లోనే ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యేగా. సో ఇప్పుడు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఓడిపోయారు. అలాగే చాలా మంది యాక్టర్స్ ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ టైం ఓడిపోతూనే ఉన్నారు. సో విజయ్ కూడా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. ఎన్డీఏలో గెలిస్తే మాత్రం చాలా తక్కువ అయితే, ఎందుకంటే ఏఎన్డిఎంకి అక్కడ ఉన్న ఓట్ బేస్ అయితే ఉంటది, ఎలాగ రిలీజియన్ పార్టీ కాబట్టి. అలాగే ఎన్డీఏ కూడా కలుస్తుంది మోడీ నుంచి, అలాగే విజయ్ ఫ్యాన్స్ కూడా గట్టిగా ఉన్నారు. సో వీళ్ళ నుంచి కూడా ఓట్స్ అనేవి పడతాయి. సో డెఫినెట్ గా తను ఎమ్మెల్యే అవకాశం ఉంటది. అలాగే తనకి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తను గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమంది సభ్యులు. మరి మీరేమంటారు ఈ సర్వే గురించి కింద కామెంట్ చేయండి. మరి విజయ్ ఎన్ని సీట్లు గెలుస్తాడు అనుకుంటున్నారు? ఇలా టాపిక్ గురించి మాట్లాడదాం.